హాయ్ నేను సతీష్. ఈ వీడియో మీకు ఏమనిపించింది? నామినేషన్లో గొడవలు రచ్చరంబోలో చూస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఎవరు రైటు ఎవరు రాంగు, అట్లాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ ఇప్పటికీ అప్డేట్స్ అన్నీ నేను చెప్పినట్టు జరిగింది కదా. ఇట్లా అప్డేట్స్ అన్నీ ఇంకా చాలా ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అన్నీ వచ్చాయి. ఈ వీడియో వీళ్ళని వేగం క్లోజ్ చేసి వెంటనే జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా, చూడండి మిస్ కాకుండా. లైక్ అయితే కొట్టేసేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక లైక్, ఒక కామెంట్. ఇప్పుడు ఓవరాల్గా మాట్లాడదాం నామినేషన్ ప్రాసెస్ ఎవరిది ఎట్లా అనేది. ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే, రీతు చౌదరి సంచాలకురాలుగా కంటెస్టెంట్గా ఎటు డిజాస్టర్. కానీ ఆ పాయింట్లు ఇప్పుడు ఈరోజు అక్కడ జరిగిన గొడవల్లో పాయింట్లన్నీ పక్కన పెడితే ఆవిడ బేసిక్గా ఈ వీక్ కెప్టెన్ కదా, కెప్టెన్ అయ్యి ఉండి కూడా ఇట్లా పక్కబడి విషయంలో దూరిపోవడం నాకు అర్థం కావట్లే. అక్కడ నామినేషన్ ప్రాసెస్ 1-to-1 జరిగేటప్పుడు వేరే థర్డ్ పర్సన్ ఎవరైనా ఎంటర్ అయితే, అరే బాబు నువ్వు పక్కన కూర్చో, నీది కాదు నామినేషన్, వాళ్ళిద్దరూ 1-to-1 డిస్కషన్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, తేల్చుకుంటారు, వాళ్ళ పాయింట్లు వాళ్ళు పెడతారని కెప్టెన్గా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అది. కానీ కెప్టెనే ఏదో సామెత ఉంటుంది కదా, కంచె చేను మేస్తేనే మాదిరిగా అట్లా ఈవిడ వచ్చి దూరిపోవడం ఏంటి, ఈవిడ ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటి? పైగా బెస్ట్ ఫ్రెండ్కి చపాతీలు లవ్ చపాతీలు చేసి పెడతారా? ఇప్పుడు పైగా చేసిందంతా చేసి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి లోకమంతా చీకటి అయిపోయింది అడుగు. అసలు వాళ్ళిద్దరిదే ఆ ట్రాకే ఇరిటేషను. ఏదో ఈ సీజన్లో ఒక ట్రాక్ ఉంటూ ఒక ఈక్వేషన్ ఉంటుందని భాగంగా ఉంచారు తప్ప, ఇప్పుడు కెప్టెన్స్ అంటే ఇమ్యూనిటీ కాదు, కెప్టెన్స్ అంటే బ్యాడ్జ్ పెట్టుకున్నంత మాత్రం అయిపోదు కదా. రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ చెప్పాల్సిందేంటి, అక్కడ ఫిజికల్ అయిపోవడానికి ఒక రకంగా ఆయన కూడా ఇలా మెడబెట్టి నెట్టడానికి కావచ్చు, డిమోన్ పవన్ కావచ్చు, మళ్ళీ రెడ్ కార్డు తీస్తారేమో. కానీ ఇట్లా ఆయన ఇంటెన్షన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇది అందరికీ వాళ్ళు 1-to-1 అక్కడ డిమోన్ పవన్ నామినేషన్లో ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ వస్తే వీళ్ళందరిని ఆపాల్సింది పోయి అగ్గికి ఆజ్యం తోడినట్టుగా ఈవిడే మంట మీద పెట్రోల్ తీరినట్టుగా చేస్తే ఇంకేం కెప్టెన్ అనుకోవాలి, ఎట్లా అనుకోవాలి? పైగా ఈరోజు సంజన గురించి చూస్తే వాళ్ళందరూ రియాక్షన్స్ అక్కడ ఇమాన్యుయల్ కానీ, భరణి, తనుజ, సంజన అందరూ చూస్తే వాళ్ళందరూ చెప్పలేదు, ఆవిడ కుండబద్దలుగా ఉన్నట్టు చెప్పింది. మెజారిటీ ఆడియన్స్ కానీ, ఫైర్ స్టోమ్లో వచ్చిన కంటెస్టెంట్లు కానీ, వైల్డ్ కార్డ్లో వచ్చినప్పుడు కానీ, ఫ్యామిలీ వీక్లో వాళ్ళ అమ్మగారి నుంచి వచ్చిన ఆడియో బయటలు కానీ అన్నీ మనసులో పెట్టుకుంది. ఆవిడకు టార్గెట్ ఉంది, ఫ్యామిలీ వీక్ వరకు వెయిట్ చేద్దామని ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసిందే తప్ప, ఇద్దరు ఎట్లా ఇప్పుడు బయటకు వచ్చిన కూడా ఏం చెబుతూ ఉన్నారు, ఇద్దరు 2 వరల పట్టుకొని వచ్చారు. బిగ్ బాస్ ఇంటర్వ్యూలో దమ్ము శ్రీజ వాళ్ళు చెప్పినట్టుగా, శివాజీ వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా చెరుకు వల పట్టుకొని వచ్చారు, ఎవరు వలలు వేసుకున్నారు, ఇద్దరు పడ్డారు. దానికోసం ఎందుకు ఇక్కడ ట్రాక్ కావాలని సెట్ చేసుకుని ఇక్కడ ఏదో వీళ్ళది పవిత్ర ప్రేమలాగా, పవిత్ర ఆత్మలాగా ఎందుకు ఇంత అసలు మామూలుగానే ఒకరికొకరు తినిపిస్తేనే ఆడియన్స్ చిరాగ్గా ఉంటుంది. ఒకరి నోట్లో ఒకరు స్పూన్లో పెట్టుకొని పులిహోర తినిపించుకొని ఇవన్నీ అసహ్యం అంటే ఇంకా అవన్నీ వదిలేసి ఏకంగా ఒకరి కంటెస్టెంట్కి తోటి కంటెస్టెంట్కి ఫ్రెండ్కి ఓడైనా ఎట్లా పోస్తారా చెప్పండి? క్రీములు రాసేసి, పౌడర్లు పూసేసి రోజు ఇది ఒక దినచర్య. పైగా ఇప్పుడు ఆవిడ అన్ని దాంట్లో తప్పే ఉంది. పోనీ డైరెక్ట్గా మాది లవ్, మాది ట్రాక్, మేము పెళ్లి చేసుకుంటాం, సో బయటికి వెళ్ళాక మా పర్సనల్ లైఫ్ మా ఇష్టం, మేము ఎందుకే వచ్చాం, డైరెక్ట్ మేము ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనేవారు ఎవరైనా అట్లా చేస్తారా? ఫ్రెండ్షిప్కి అవమానం కదా అది. నిజంగా లవ్ చపాతీలు ఫ్రెండ్స్కి ఎవరైనా ఇస్తారా? ఇట్లా పోస్తారా చెప్పండి? ఫస్ట్ కామెంట్ అయితే పెట్టండి. అక్కడ సంజన ఏదో పెద్ద అనకూడదు, అంత పెద్ద బూతులేమనేలే, తప్పుడేమనేలే. రోజు డీమంతో నైట్ కూర్చుంటాను, మేము చూడలేకపోతున్నాం, కళ్ళు మూసుకుని క్లాత్ కప్పుకొని పక్క తిరిగి పడుకోవాల్సి వస్తుంది మాదిరిగా జస్ట్ ఒక మాట చూడలేకపోతున్నాం. మీ ఇద్దరు అలా కూర్చుంటాను, అందులో తప్పేముంది? ఇప్పుడు ఇమాన్యుయల్ అదే విషయాన్ని సెటైరికల్గా ఫన్ మోడ్లో చాలా సందర్భాల్లో చెప్పాడు. మీ అమ్మ వస్తే దెబ్బలు పడతాయిలే, నీకు పనులు చేసి మెప్పించేద్దామని అనుకుంటున్నావులే. పైగా నిన్నటి కాక మొన్న మీ అమ్మగారు వచ్చినప్పుడు అప్పచెప్పిందంటే, ఆవిడ కూడా వచ్చినప్పుడు నీకు అమ్మాయిని అప్పచెప్తే ఇట్లా వదిలేస్తావంటే, మీ అమ్మ నాతో ఫోన్లో మాట్లాడినంతసేపు అయినా నువ్వు నా సీజన్లో నా పక్కన ఉన్నావా, వెంటనే అటు వెళ్ళిపోయావు, ఏదైనా వాడితోనే అన్నట్టు ఉన్నావు. ఇట్లా ఆయన సెటైరికల్గా ఫన్ మోడ్లు అంటే మిగతా వాళ్ళందరికీ మనసులో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పలే, ఇవిడు చెప్పింది అదే. ఎవరైతే నాకేంటి ఎవడు ఆపేది లేదు, పట్టించుకున్నది లేదు, నేను చెప్పాలనుకున్న చెబితే నేను అనాలనుకున్నది అంటున్నట్టు అసలు మనలో ఎవరు ఆపేదని స్వాగ్తోనే సంజన అయితే చెప్పుకెళ్ళిపోయింది. ఈరోజు మనం ఎపిసోడ్లో చూసిన దాని ప్రకారం అయితే ఆవిడ తప్పు మాట ఏమీ అనలా, క్లియర్గా అనంది. మీరు పక్కన కూర్చుంటే నైట్ కూర్చుంటున్నారు, అందులో తప్పే ఉంది. సరే ఎపిసోడ్ వైజ్ కూడా మాట్లాడదాం. ఫస్ట్ మీకేమనిపించింది కామెంట్ చెప్పండి. అట్లాగే కళ్యాణ్ వర్సెస్ డీమోన్లో కూడా నేను ఇప్పుడు అడగకపోయినా మీరు ఖచ్చితంగా కామెంట్ పెడతారు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అక్కడ పాయింట్ పక్కన పెడితే బిహేవియర్ వైజ్ కూడా చూడండి. ఆయన నిజంగా ఆపాను అన్నాడే, ఇలా మెడబట్టుకొని నిజంగా ఇలా తోసేద్దాం నెట్టేద్దామని ఇంటెన్షన్ కనిపించిందా, ఏమనిపించింది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. అసలు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూస్తేనే ఎవరికి సంజనాకు ఫుల్ క్లారిటీతో గన్ లోడ్ చేసుకున్నట్టు ఉందని అర్థమైపోయింది. డీమోన్తో ముందే చెబుతుంది కదా, ఆ రీతికి పవర్ ఇస్తే నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, గేమ్ పరంగా పెడతా, నువ్వు మధ్యలో దూరకు రాకు అని. బట్ ఇతర పాయింట్ విషయంలో ఆవిడ దూరిపోయి కెప్టెన్ అయ్యి ఉండి అది వెరైటీ.
1% కూడా బ్యాడ్ అనను, మొహమాట పడను, చెప్పాల్సింది చెప్పేస్తాను. ఆవిడ పక్కా ప్రిపేర్డ్గా ఉంది. ఇంకెందుకంటే ఇంక 3 వారాలు ఇంకేం నామినేషన్లకు పాయింట్లు ఇంటికి బయటికి పోయి చెబుతుంది ఏంటి, అందుకే పక్కా ప్రిపేర్ అయిపోయింది ఆవిడ. అందుకే తనుజ విషయంలో ఈవిడ విషయంలో కూడా చెప్పాల్సిన పాయింట్లు అయితే చెప్పింది. డీమోన్ ఇక్కడ నేను ఎందుకు వస్తాను, మీ పాయింట్లు ఉంటే నేను రాను కదా, సిచ్యువేషన్ ఉంటే వస్తాను అనగానే అసలు ఆవిడే వచ్చేసింది కెప్టెనే. అట్లాగే సంజన తనుజ డిస్కషన్లో కూడా అక్కడ మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరు తింటూ ఉంటారు కదా, అక్కడ కూడా వీళ్ళిద్దరు ఫీల్ ఏంటో నాకు అర్థం కావట్లే. ఫ్రెండ్షిప్ అయితే కాదు, ఎందుకంటే నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎట్లా అయితే బిహేవ్ చేయను కదా అని సంజన అనేది కరెక్టే కదా. ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు, అమ్మాయిలు అబ్బాయిలు మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, అందరూ ఉంటారు. మనం ఎవరికైనా అట్లాగే బిహేవ్ చేస్తామా? తెల్లారులు వేస్తే క్రీములు బూడియాలు, ఒకరికొకరు వాళ్ళ స్పూన్లో నోట్లో స్పూన్ వీళ్ళ నోట్లో స్పూన్లు వాళ్ళు అట్లా పెట్టుకోవడాలు, ఒకటా రెండో చెప్పడానికి. సో ఇట్లా చేస్తారా? ఎవరు ఎన్ని చెప్పినా మేము పట్టిన కుందేలకి 3 కాలని మేము మారం, మాది పవిత్ర ప్రేమ, మాది పవిత్ర ఆత్మలని మాదిరిగా వినిపించుకోకుండా పెడచెవర పెట్టేసి హోస్ట్ చెప్పినా, వాళ్ళ మదర్ చెప్పినా, వైల్డ్ కార్డు చెప్పినా, పక్కనుండి తనూజ చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినా బేకాదర్, మాకు అసలు ప్రపంచంతో సంబంధం లేదంటే బిహేవ్ చేసి ఈరోజు ఇక్కడ చించుకోవాల్సిన అవసరం ఏముంది? సో అలాంటప్పుడు అనౌన్స్ చేస్తే ఇంకెవరు కిక్కురు మనరు కదా. ఎస్, మాది లవ్ గివ్ అంట, ఫ్రెండ్షిప్ అంట ఇట్లా చేస్తే నిజంగా ఫ్రెండ్షిప్ అంటే దానికి అవమానించినట్టు అవుతుంది అది. ఇప్పుడు తనుజ కూడా ఏమంటుంది, బోత్ ఆర్ నాట్ ఇన్ లవ్లో లేరు అంటుంది. మరి అప్పుడు సంజన మరి ఒక అంతలో లవ్లో ఉన్నట్టు అంత గొడవ పడతారు ఏంటంటే ఏమో మరి వాళ్ళకే తెలియాలి. లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, మరేంటి వాళ్ళ క్లారిటీ ఉన్నప్పుడు మనకెందుకు అన్నట్టు తనుజ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉండేటప్పుడు తోటి కంటెస్టెంట్లు మాట్లాడతారు ఖచ్చితంగా. ఒక ఏంటి ట్రాకా గొడవ ఏంటి, ఎందుకంటే చాలా హౌస్ హార్మోని చాలా సందర్భాల్లో దెబ్బతింటేది కూడా వాళ్ళ ఈరోజు తనుజ కూడా సీక్రెట్ నామినేషన్ వేసినప్పుడు డీమోన్కి పర్ఫెక్ట్ పాయింటే చెప్పింది ఆవిడ. దాని గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఫస్ట్ సీక్రెట్ నామినేషన్లో అయినప్పుడు 1 by 1 వెళ్ళిపోదాం. ఇమాన్యుయల్ ఏంటంటే ఇక్కడ పాయింట్ చెప్పేసి వేసేమనేటప్పుడు చెప్పిన పాయింట్స్ వ్యాలిడే, ఇష్యూస్ లేకపోతే, ఎందుకంటే అవతల ఆర్గ్యుమెంట్ చేసేదానికి అవతల వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటుంది కనుక లేదు కనుక. ఇప్పుడు డీమోన్కి కెప్టెన్సీ కంటెండర్షిప్ రాలేదు అన్నాడు, 7 వారాల కంటెండర్ చేయలేదు అన్నాడు, స్ట్రాంగ్ అని తీసేస్తాను అన్నాడు. అట్లా ఫీల్ అయ్యేవాడు ఏం చేయాలి? అవకాశం వచ్చినప్పుడు 100% పెట్టి ఫస్ట్ నేను చివరి నిమిషం వరకు, చివరి రక్తం బొట్టు వరకు నా కోసం నేను ఫైట్ చేస్తా, తప్పితే వేరే వాళ్ళ కోసం అన్నట్టు ఉండాలిగా. మరి అట్లా ఉన్నాడా? రానంతసేపు రాలేదన్నాడు, వచ్చిన తర్వాత ఏమో గివప్ వదిలేసాడు కదా. ఇక్కడ చెప్పింది వ్యాలిడ్ పాయింట్. అట్లాగే కళ్యాణ్, సో మనకి అది ఇంకా సోది పాయింటే. చాలామంది ఇంప్రూవ్ అయ్యారు, చేంజ్ అయ్యారు, ఇంకా అవ్వలేదు, అది సిల్లీ పాయింటే. నామినేషన్స్ అంటే భయం అంటే అసలు సుమనకి ఆట అంటేనే భయం, అసలు ఆడింది కూడా లేదు, పాడేది పక్కలేదు, అర్థం చేసుకోవట్లేదు, ఇంకా పుష్ చేయాలంటే అది ఉంది. టీమే రోజు వారం పుష్ చేస్తుంది, ఇంకా కళ్యాణ్ ఇంకా కొత్తగా పుష్ చేసేదే ఉంది. అయితే ఇక్కడ డీమోన్ కెప్టెన్గా గివప్ ఇచ్చేసిన ఆయనకి ఇతను సపోర్ట్ చేశాడు సుమన, బట్ నేను ఆడతానంటే నాకు సపోర్ట్ చేయలేదు. అంటే వాళ్ళు నలుగురు బ్లూ టీంలో ఉండేటప్పుడు డిస్కషన్ చేసుకునేటప్పుడు ఇతను ఫైట్ చేశాడు, నేనుంటా లాస్ట్ 2లో రీతుతో పాటు నేనుంటా, అప్పుడైతే నాకు చెయ్యండి, నేను నీకు సపోర్ట్ చేస్తాను రీతు, అంతవరకు నేను ఉంటాను అన్నప్పుడు సుమన్ కూడా సపోర్ట్ అయితే చేయలే. ఫస్ట్ నా ఓటు అందులోకి పోవాల్సింది మానిస్టర్లో కళ్యాణ్ అని చెప్పాడు. ఆ పాయింట్లో ఓకే, కానీ మిగతా అంతా ఇంకా పుష్ గురించి అంటే సుమన్ శెట్టికి రోజు చేయాల్సిందే, వీకెండ్ చేయాల్సిందే, ప్రతిసారి చేయాల్సిందే, అందువల్ల ఇన్ని రోజులు ఉండగలిగాడు. సరే, బర్నీ కూడా మంచి పాయింటే. తనుజ వాళ్ళ గొడవల్లో ఏదో మిస్అండర్స్టాండ్ పంచాయతీ వాళ్ళు కొట్లాడుకుని నన్ను ఎందుకు లాగుతారు, వద్దు అన్నా సరే కన్సర్న్ నా మీద చూపిస్తే నేను చూపాల్సి వస్తుంది, బట్ నా గేమ్ నేను ఆడదామని ఆడనివ్వట్లేదు అంటే వ్యాలిడ్ పాయింట్. చాలా మంచి పని చేశాడు ఇక్కడ తనుజని, అక్కడ దివ్యాని నామినేషన్ చేసి ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు, చిన్నపిల్లల ఆటలాగా అయిపోతుంది, అది కరెక్టే కదా. వాళ్ళు చూసుకోవాలి. ఈరోజు ఫైనల్కి వచ్చేసరికి వాళ్ళు చూసారా, ఓకే క్లోజ్ చేసేద్దామని ఇష్యూ క్లోజ్ చేసుకుని శుభం కార్డు ఎండ కార్డు పడేసుకున్నారు. బట్ ఇతను చుట్టూ ఆడి అతనికి మనశ్శాంతి లేకుండా అసలు రీఎంట్రీ ఎందుకు వచ్చాను రా భగవంతుడు అన్నట్టు అయిపోయాను. ఒక పక్క ఏమో రిబ్స్ పెయిన్, ఒక పక్క హ్యాండ్ పెయిన్, ఈ ఫిజికల్ దాంతో పాటు మెంటల్ స్ట్రెస్ కూడా పెరిగిపోయి నాకు అవసరమై ఈ గోళ ఈ పంచాయతీ అనే స్థాయికి వచ్చేసాడు కనుక మంచి పనే చేశాడు బర్నే. ఇక వాళ్ళకు కూడా క్లారిటీ, ఎవరు ఆటలు ఆడుకోవచ్చుని. అట్లాగే డీమోన్ వచ్చినప్పుడు కళ్యాణ్ అంట సపోర్ట్ చేయట్లేదు, ఫ్రెండ్షిప్ లేదంటే గత వారం లేదు, 7 వీక్స్ నుంచి కంటెండర్ ఛాన్స్ రాలేదన్నా నాకే ఓటు వేశాడంటే, సరే నీకు వచ్చింది నువ్వేం చేసావయ్యా, వినియోగించుకోలేదు కదా, ఆయన అవకాశం ఇవ్వలేదు. సరే మరి నీకు ఇప్పుడు వచ్చింది కదా, వచ్చినప్పుడు వాడుకున్నాడా, తన కోసం తను ఆడాడా, లేదు కదా. అట్లా ఇంకో పాయింట్ అంటే తనూజ్కి నాకు గొడవ అయినప్పుడు తనూజ్ తప్పు నా ముందు చెప్పలేదంటే అది ఒక వ్యాలిడ్ పాయింటే. ఆ రోజు కమాండర్గా ఉండేటప్పుడు ఫోర్స్ చేసాడు, మ్యాన్ హ్యాండ్లింగ్, అరే అమ్మాయిలు హ్యాండిల్ చేయండి, ఆ రోజు ఆ అమ్మాయితో తప్పు, ఆవిడ కూడా లాస్ట్లో సారీ చెప్పింది, ఆ రోజు చెప్పింది, వీకెండ్లో చెప్పింది, హోస్ట్ కూడా అడిగారు. ఆ విషయంలో స్టాండ్ అయితే అప్పుడే తీసుకొని చెప్పాల్సింది. అట్లా ఎవరైతే అక్కడ ఎవరు అవతల ఫ్రెండ్ కాదా, మన ఇద్దరికి వైబ్ ఉందా లేకపోయినా, ఎవరు తప్పు ఒప్పును అని చెబితే ఆ కంటెస్టెంట్ గ్రాఫ్ పెరుగుద్ది. అక్కడ కళ్యాణ్ స్టాండ్ తీసుకోవాల్సింది. మరి ఆ విషయంలో ఓకే, కానీ అంతకుముందు అయితే డీమోన్కి అవకాశం వచ్చినా వినియోగించుకోవాలి, అయిందే మిస్టేక్. అట్లాగే దివ్య సీక్రెట్ నామినేషన్ ఎవరు బర్నీకి ఎప్పుడు సపోర్ట్ ఉండట్లే, నేను చేసినా నా వైపు ఉండట్లే, నా దగ్గరికి వచ్చేసరికి ఆలోచిస్తారంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, తప్పలేదు. అట్లాగే సుమన్, సంజన అంత చెబుతావా బాబు, ఇంతకంటే సేఫ్ ప్లే ఉంటుందా,
ఇది దారుణం కాదు. ఆ ఫస్ట్ ఒకవేళ బిగ్ బాస్ ఆ సింగిల్ నామినేషన్ అని ఉంటే అక్కడేదో నాకు చెప్పిన పాయింట్ ఏదో తనూజకి ఓపెన్ నామినేషన్ చేసినప్పుడు అదే పాయింట్ తెచ్చి ఇక్కడ చేయొచ్చు కదా. సాందన ఏం చెప్పాడు, ఎందుకంటే హౌస్ హార్మోని తగ్గిపోతుందంట, ఇరిటేషన్ ప్రవర్తన అంట, సుమన్ డార్లింగ్ అనిందంట, ఏదో ఫన్ కోసం సరదాగా దాన్ని అంత పర్సనల్ ఫీల్ అయిపోయింది. ఒక మీద చెబితే అయిపోయింది కదా, సంజన గారు డార్లింగ్ అన్నా నాకు నచ్చలేదు, అయిపోయింది. అది పెద్ద పాయింట్. ఇరిటేషన్ అని 4 ముక్కలు 4 సార్లు ఇరిటేషన్ పదం వాడు నిజంగా అంత ఇరిటేషన్ చేసేస్తుందా? కిచెన్లో వర్క్ ఇది చెయ్యి అది చెయ్యి అంటే అది పెద్ద పాయింట్, నామినేషన్ పాయింట్, అదే సోది పాయింట్లుగా ఇది ఇరిటేషన్ నామినేషన్ అంటే. కిచెన్లో వర్క్ అది ఇది అంటే మీరు నాకు చెప్పక నా పని నేను అయిపోయా, దానికి నామినేషన్ అయితే చాలా ఇరిటేషన్ అంట. డార్లింగ్ అంటే చాలా ఇరిటేషన్. సంజన అంటే ఇరిటేషన్ నీకు. సంజన తప్ప ఇంకొక ఆవిడ కనబడదు, ఇంకొక కంటెస్టెంట్ కనబడదు దీనికి. సిల్లీ పాయింట్, ఇంతకంటే చెత్త లాజిక్ నామినేషన్ ఉండదు అనిపించింది నాకు. అట్లాగే తనూజ డీమోన్కి పర్ఫెక్ట్గా చెప్పింది. ఇప్పుడు చిన్న వాటికే రీతితో గొడవలు, ఇంకెవరితో గొడవలు ఉండవు. ఆ రీతితో గొడవలు, రీతి కోసం గొడవలు అట్లాగే ఉంది. రీతితో గొడవలు, అరుపులు, హౌస్ అంతా చికాకు, గొడవలు, వీకెండ్స్ గెస్ట్లు వచ్చినా, ఫ్యామిలీ వీక్ వచ్చినా, ఎవరైనా వచ్చిన పాయింట్ చెబితే అక్కడ నా తప్ప నీ తప్ప పంచాయతీ సాగదీసి ఆ దొంగల టాస్కులు సాగదీసి తర్వాత సాగదీసి ల్యాగ్ అంటే వాళ్ళకే కాదు, హౌస్ మేట్స్కి కాదు, ఆడియన్స్కి అందరికీ చిరాకు వచ్చింది. తన కోసం అయితే స్టాండ్ తీసుకోడు. అదే రీతి కోసం అయితే ఈరోజు కూడా చూసాం కదా, ఆయన మెడ మీద చేసి నెట్టేస్తున్నాడు అంటే ఏమనుకోవాలి. ఆల్రెడీ ఒక రెడ్ కార్డు పడింది కదా, ఈ వార్నింగ్ ఇచ్చారు కదా గట్టిగా, గేట్లు ఓపెన్ చేసి గెట్ అవుట్ అని. మళ్ళీ వారం అంతా కుమిలిపోయి తర్వాత నీ వల్ల నేను టెంపర్ అయ్యాను, నువ్వు కంట్రోల్ ఇట్లాగే ఉంటుంది ఈ పంచాయతీ. సో తన కోసం తనైతే అగ్రెసివ్ తీసుకోడు, తన కోసం ఆమె కోసం అయితే అగ్రెసివ్ అయితే తన కోసం తీసుకోడు. అంటే తన కోసం మనం తీయాలి కదా ఫస్ట్. తనూజ్ ఇక్కడ వ్యాలిడ్ పాయింటే చెప్పింది డీమోన్ గురించి. అట్లాగే సంజన బర్నీ గత కెప్టెన్సీ టాస్క్లో నాకు సపోర్ట్ చేయలేదు, రెడ్ టీంలో ఉండేటప్పుడు ఫస్ట్ నేను ఎంత రిక్వెస్ట్ చేసినా నన్నే మాన్స్టర్కి ఆహారం అయిపోమన్నాడు. పోనీ నన్ను సపోర్ట్ చేయలేదు సరే కదా, నేను సపోర్ట్ చేస్తున్నాను మాట్లాడినా సరే నన్నే పెట్టాడు, పోనీ ఆయననే గెలిచాడు, ఆయన లేదు నాకు లేదు. సో అది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పేలేదు. ఇక సీక్రెట్ నామినేషన్ల వరకు పర్వాలేదు, అందరూ మ్యాక్సిమం సుమన్ శెట్టి తప్ప మిగతా అంతా బెటరే. డీమోన్ చెప్పింది అట్లా ఒక పాయింట్ పెద్ద వ్యాలిడ్ అయితే కాదు. ఇక అందుకే బర్నీకి 2, డీమోన్కి 2, సుమన్ కోటి, తనుజ్ కోటి, కళ్యాణ్ కోటి, సంజన కోటి. ఇక్కడ సీక్రెట్ ఓట్లేదు బర్త్డే. ఇక బిగ్ బాస్ ఏంటంటే అందరినీ తెచ్చేపోద్దని ఫిక్స్ అయిపోయి అఫ్కోర్స్ ముందే చెప్పాడు 2 దశల్లో ఉంటాయని. 10 నిమిషాలు టైం పెట్టడం కూడా ఒక రకంగా మరీ 5 నిమిషాలు కాకుండా 10 నిమిషాలు బెటర్, మరీ లేకుండా సోది లేకుండా ఫటాఫట్ దానాదాన్ని ఆడించేశారు. ఇక్కడ బార్నే దివ్యాకి చెప్పాడు. సో జాగ్రత్తగా ఉంటే బట్టి వాయిస్ రేజ్ చేయడం మంచితనం కూడా పోతుందంటే నాకే చాలాసార్లు జరిగింది అని కరెక్టే. చాలాసార్లు ఆయన ఫీల్ అయ్యి మనం ఎందుకు మరి అంత కమెంటింగ్ చేస్తుంది. ఆవిడకి ఒక చనువు ఇవ్వబట్టే ఆవిడ కూడా చనువు తీసుకుంది. ఇప్పుడు ఇతనితో చెప్పినట్టుగా మిగతా వాళ్ళతో ఎందుకు చెప్పలే? అక్కడ బర్నీ తప్పు కూడా ఉంది కదా. వచ్చినప్పటి నుంచి ఆవిడని పొగిడి నీలో 100 ప్లస్లు ఉన్నాయి, నువ్వు తోపు, నువ్వు క్లారిటీ, నీ అది, నువ్వు ఇది, నువ్వింత అన్ని పొగడతలు పెట్టి ఆ చనువు ఇవ్వబట్టే ఆవిడ కూడా చంకెక్కింది. తప్పు కాదు. బర్నీ ఫస్టే కంట్రోల్ చేస్తుంటే దూరంగా ఉండేది, మిగతా వాళ్ళ విషయంలో అట్లా చేయలేదు కదా. సరే ఆయన ఇప్పటికైనా మా గురువు గారు చెప్పారు నేను ఫీల్ అయ్యానంటే నా పేరు చెప్పారా, ఏమైనా పని ఉందా, ఇవే వద్దు, ఇట్లా కాస్త వాయిస్ రేజ్ చేయకూడదని వాళ్ళ డాక్టర్ చెప్పింది. గంగి గోవులాగా అయిపోయిన ఆయన చెప్పాడు. ఇవన్నీ ఓకే, ఇతను కూడా చెప్పొచ్చు సెటైరికల్ కంటే నేను చెప్పొద్దనన్నా, వాయిస్ రేజ్ చేయొద్దనన్నా, నాకు లిమిట్స్ ఉన్నాయి మీకు లిమిట్స్ ఉన్నాయంటే ఆడు కూడా ఇక్కడ అంతే హార్ష్గా అనింది. కాళ్ళు చేతులు డోరు కట్టేయలేదు కదా, మీకు ఉంది కదా. మరినే చేసిన పొరపాటు అదే. వాయిస్ పాపం ఫస్ట్లో అతనికి రీతు చౌదరి టీషర్ట్ టాస్క్లో రంగులు పూసే టాస్క్లో తీస్తున్నప్పటి నుంచి కూడా నోరు విప్పల. ఏమవుతుందో బ్యాడ్ అయిపోతామో నెగిటివ్ అయిపోతామో లెక్క వాయిస్ రేజ్ చేయొచ్చు కదా. ఒక దివ్య దగ్గర కాదు, మిగతా ఎవరి దగ్గర కూడా వాయిస్ రేజ్ లేపలేదు కదా. ఎవరు 2-3 సందర్భాల్లో నోరెత్తాడు ఎంత. పోనీ ఎక్కడైతే చెప్పుకోదగ్గది ఏంటంటే ఫైనల్గా ఆవిడ అన్నట్టుగా మీరు నోరు నొక్కేసరే మీరు మాట్లాడలేదు కదా, మీరు సాఫ్ట్గా డీల్ చేయలేరంటే ఆయన సాఫ్ట్లో భాగంగానే సేఫ్ గేమ్ అయిపోయాయి. పోనీ ఎక్కడైనా మంచిదే, ఖచ్చితంగా ఇద్దరిని నామినేషన్ చేశాడు కాబట్టి ఆ గ్యాప్ ఉంటుంది. ఇదే రైవలరీ కొనసాగిస్తే బెటర్. అయితే అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు మాట్లాడే విధానానికి తేడా ఉందంటే అప్పుడు ఆవిడ నా మైనస్ చెప్పండి, నా వీక్నెస్ చెప్పండి అంటే చెప్పలే, ఒక్కసారి కూడా చెప్పలే. అప్పుడే ఈ మాట చెప్పుంటుంటే బాగుండదు. అందుకే ఆవిడ కూడా సార్ అప్పుడు ఎందుకు చెప్పలా, ఇప్పుడు ఎందుకు చెప్పారు, నేను డిస్రెస్పెక్ట్ అయితే చేయలే, ఫింగర్ చూపలేదు అంటే ఫింగరే కావాలని వేలెత్తి చూపడం కాదు కదా. అదే అక్కడ బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. పాయింట్ మాట్లాడేటప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు తప్పు, కానీ రెస్పెక్ట్ అయితే డిస్రెస్పెక్ట్తో మాట్లాడలేదు, కానీ హార్ష్గానే చెప్పడం అయితే చెబుతూ ఉంది. బట్ ఆయన నేషనల్ టీవీలో నన్ను తక్కువ చేసి మాట్లాడలేదు, తప్పుడు మాట్లాడకని నాకు ఫీల్ అవ్వడంలో అంత డిస్రెస్పెక్ట్ అయితే చేయలే. ఆయన చెప్పిన పాయింట్ కూడా మంచిదా, నా యాట్ నన్ను ఆడనివ్వమ్మ, నీ యాట్ నువ్వు వాడుకోమ్మా, ఎందుకు ఎంత చెప్పే విధానంతో హార్ష్గా ఉందంటే వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది కదా, మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి అంటే లోపల కుమిలిపోయి బాధపడే కంటే చెప్పేయడమే బెటరు. ఇప్పుడు 2 సార్లు చెప్పాడు, ఎక్కడో చెబితే బెటర్. అట్టగా సంజన వచ్చింది, తనుజ విషయంలో పాజిటివ్గా చెప్పింది అనుకోండి, ఏది రీజన్ లేదు, ఇంకా అది కూడా ఓపెన్గా చెప్పేసింది. స్వీట్ పర్సన్ లాగా స్ట్రాంగ్ కాంపిటేటర్, కానీ నీ కోసం నా కోసం సాక్రిఫైస్ చేశారు, బట్ గేమ్ ఇంకా సీరియస్ అవుతుంది కాబట్టి ఇంకా నేను అదే పట్టుకొని ఉండలేను కదా, అంతే కదా. ఇప్పటికీ థ్యాంక్స్ఫుల్గా ఉన్నాను, బట్ ఇంకా అంటే ఇంకెవరిని చేయాలి, ఇంకా అక్కడ
ఇంకెవరం చేస్తుంది? నలుగురు సాక్రిఫైస్, ఎమాన్యుయల్ ఉన్నాడు, భరణి ఉన్నాడు, రీతు ఉంది, తనూజ ఉంది, నలుగురు పోతే ఇంకా డీమోన్కి వచ్చి తిరగాల, లేకపోతే కళ్యాణ్కి చెప్పాలా? ఇంకా అందుకని ఓపెన్గా చెప్పేసింది, నువ్వు స్ట్రాంగ్ కాంపిటేటర్ అనేది తప్ప ఇంకోటి కాదమ్మంటే తనుజ కూడా ఇంకేమంటుంది, కాంపిటేటర్ అన్నాక అది కాంప్లిమెంటే. సో ఇంతమందిలో నేను ఒక్కదాన్ని పోనీ అది బాగానే ఉంది కదా తనుజ, మళ్ళీ ఇక్కడ ఇమాన్యుయల్ సంగతి ఏంటని ఎందుకు అనాలి? పోనీ సరే నేనే కాంపిటేటరా, కళ్యాణ్ కాదా, భరణయ్ కాదా, దివ్య కాదా, రీతు కాదా, మిగతా అందరి పేర్లు ఎత్తచ్చు కదా. తనుజ ఫోకస్ కూడా నాకు కాంపిటేటర్ ఇమాన్యుయల్ కనుక ఇమాన్యుయల్ సంగతి ఏంటి అని అడగడం ఏంటి, వెరైటీ కాకపోతే. మిగతా ఎవరు కాదు ఇంకొక పేరు ఎత్తచ్చు కదా. సో ఆవిడ కూడా తెలివిగా అమ్మాయిల్లో నువ్వే కాంపిటీషను, ఇమాన్యుయల్ అయితే నాకు కాదు, సేఫ్ గేమ్ కాదు, సింపుల్ అయిపోయి. బట్ ఒక రకంగా పాజిటివ్గానే చెప్పింది తనుజకి, పాయింట్ లేకపోయినా ఇదే. అలాగే కళ్యాణ్ వచ్చి డీమోన్కి చెబుతాడు, 4th వీక్ నుంచి 11th వీక్ వరకు నీకు నువ్వే డిగ్రేడ్ చేసుకుంటున్నావు, కంటెంట్ రావట్లేదు అని. డిగ్రేడ్ కాదు కానీ డిసప్పాయింట్ అయిపోతాడు, పాయింట్ పెట్టకుండా వదిలేస్తాడు. అది ఆర్గ్యుమెంట్ చేసి నన్ను ఎందుకు తప్పించేస్తారని అడుగుంటే బాగుండేది. ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు, సరే నేను ఇవ్వలేదు, బట్ మిగతా అందరు ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు ఎందుకు గివప్ చేస్తామంటే ఇది కరెక్టే కదా. అక్కడ కళ్యాణ్ చెప్పింది వ్యాలిడ్ పాయింటే. ఇప్పుడు ఓటింగ్ ప్రకారం ఎవరు అర్హత కాదు తీసేయండి అని చెప్పేటప్పుడు అతనికి 2 వారాలు వచ్చినప్పుడు ఇతను కూడా ముందే, ఎందుకంటే ఎటు రీతు చౌదరి అప్పటికే ఫుల్ క్యాంపెయిన్ ఇంక మారి తేరిపోయి మునిగి తేలింది. ఇంక ఫ్యామిలీ వీక్ అయినప్పటి నుంచి కూడా నాకు సపోర్ట్ చేయండి అంటే అతను మానసికంగా ప్రిపేర్ అయిపోయాడు. సర్లే ఇంకా డిస్కషన్ ఎటు జరిగింది, 2 వారాలు ఇమ్యూనిటీ అని చెప్పేసి వదిలేస్తారులే, కానీ ప్రిపేర్ అయిపోయి వదిలేస్తాడు. ఆయనదే కదా తప్పు. డీమోన్ ఇక్కడ గివప్ చేయలేదు, నేను ఆడాలని చెప్పాను, రెడ్ టీంలో మెజారిటీ అన్నాను, ఇవన్నీ చెప్పాడు కానీ ఆయనదే బేసిక్ ఇది. పైగా నవ్వుకుంటూ అక్కడ లాస్ట్లో కళ్యాణ్ కూడా మాన్స్టర్లోకి వెళ్ళిపోయిన తర్వాత సుమన్ శెట్టి, రీతు అండ్ ఈ డీమోన్ పవన్ ఉండేటప్పుడు కూడా డిస్కషన్ చేసుకొని, అన్న సుమన్ అన్న మీరే నాకు కాంపిటీషన్ అన్న, మన ఇద్దరం ఉంటే సో మీరు వెళ్తే బెటర్, ఫన్ మోడ్లో కంప్లీట్గా ఫన్. ఎందుకంటే పక్క ఫిక్స్ అయిపోయాడు రీతు కోసం అని లెక్క. సో మరి బాధపడట్లేదంటే ఎట్లా అవుతుంది? ఆ రోజు వదిలేశాడు, అంత నవ్వుకుంటూ రావడం ఏంటి, బాధపడడం ఏంటి, బాధపడకుండా అంత హ్యాపీగా రావడం ఏంటి? బ్లూ టీంలో నీకు గేమ్ మీద ఇంట్రెస్ట్ లేదు, గివప్ ఇచ్చేస్తే మరి నాకు ప్రాబ్లం కళ్యాణ్ చెప్పింది ఇక్కడ 100% ఫ్యాక్టే. కానీ డీమోన్ ఏంటి, టీం నెగ్గాలి అంటే డీమోన్ పంపాలన్నా కదంటే అంటారు. ఫస్ట్ టీంలో ఉండేటప్పుడు నాకు ప్రయారిటీ అంటారు, నా ఎఫర్ట్స్ చూడండి అంటారు. కానీ నువ్వు కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా, డీమోన్ ఎందుకు తీసుకోలే? ఇప్పుడు ఆయన కోసం ఆయన స్టాండ్ అయితే ఈ పర్టికులర్గా ఈ బ్లూ టాస్క్లో కళ్యాణ్ అయితే చాలాసేపు లైవ్లో స్టాండ్ తీసుకున్నాడు. ఎపిసోడ్లో మనకు కొట్టే తెచ్చా అని చూపించాడు. కానీ బట్ నువ్వేం చేసావు, నువ్వు స్టాండ్ తీసుకోలేదు కంటే ఆయన తీసుకున్నాడు స్టాండ్. నీకోసం 2 సార్లు తీసేసారంటే నువ్వు ఫైట్ చేయలేదు. ఇప్పుడు తనుజ చేయలేదా ఫైట్? ఆ ఫైట్ చేయబట్టే కదా ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ రేజ్ చేసింది, గొడవపడింది, అంత చేసింది కదా. మరి డీమోన్ ఎందుకు చేయలే? ఆపర్చునిటీ రాకపోతే రాలేదని చెప్పి వచ్చినప్పుడే మనం వదిలేసి, పైగా ఒపీనియన్ మార్చలేమో అన్నప్పుడు బ్లైండ్గా ఫైట్ చేసి వేస్ట్ అంటే ఓకే వేస్టే. నువ్వు ఎంత గట్టిగా అరిచించుకున్నా వాళ్ళు స్టాండ్ మార్చుకోకపోవచ్చు, కానీ నీ ఎమోషను, నీ బాధ, నీ పెయిన్ నువ్వు అర్హుడువా కాదని ఆడియన్స్కి రీచ్ అవుద్ది కదా. ఇప్పుడు తనుజ చెప్పింది, ఇమాన్యుయల్ చెప్పింది, ఆడియన్స్లో ఒక డిస్కషన్ జరిగింది కదా, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని. వాళ్ళకి ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యి ఎవరికి నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. నువ్వు అసలు ఒపీనియన్ అని చెప్పను, ఇంకా ముందే చేతులు ఎత్తేస్తే ఎట్లా? చెప్పుకోవాలి కదా. వేస్ట్ అని చెప్పేసి ముందే సర్టిఫికేట్ ఇచ్చుకొని సైలెంట్ అయిపోతే ఎట్లా? ఎవరు చెబుతారు నీ గురించి, నీకు అసలు పెయిన్ ఉందా లేదని? నవ్వుకొని వచ్చావు. నువ్వే అంత పిచ్చలైడ్ తీసుకుంటే నీ తరఫున ఆడియన్స్ ఎట్లా స్టాండ్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? సరే నెక్స్ట్ వన్ ఇమాన్యుయల్ వచ్చి తనుజకి చెబుతాడు, 6 ఓట్లు వేస్తే నువ్వు నాతో మాత్రమే ఫైట్ చేసావు, నాతోనే డిబేట్ చేసావు, ఆర్గ్యుమెంట్ చేసావు, అలాగే నువ్వు నీకు కూడా 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చావంటే మరి ఓకే, నువ్వు ఆమెను తీసినప్పుడు ఆవిడ నీకు చెప్పింది సేమ్, నీకు 2 సార్లు ఇమ్యూనిటీ, ఆవిడకి 2 సార్లు ఇమ్యూనిటీ, ఇది ఓకే పాయింటే. బట్ అతను కూడా అది కూడా అన్నాడు ఇమాన్యుయల్, నాకు అది ఓకే ప్రాబ్లం కాదు అన్నాడు. అట్లాగే కెప్టెన్సీ త్యాగము వాల్యూ ఇవ్వలేదు అన్నావు కదా, నువ్వు కాఫీ త్యాగం చేస్తే నేను కెప్టెన్సీ చేసా, 4 త్యాగం చేసాం, బట్ దివ్యతో నాతో మాత్రమే ఎందుకమ్మా ఆర్గ్యుమెంట్ డిబేట్, సుమన్తో బారినైతే ఎందుకు చేయలేదంటే తనుజ్ అనింది, నువ్వు చేసిందని నేను చెప్పి ఎగ్జాక్ట్లీ కరెక్ట్, ఆయన త్యాగం చేసాడు, ఆ విషయమే చెప్పింది. అయితే మరి నువ్వు మళ్ళీ అవ్వాలనుకున్నప్పుడు నేను అవ్వాలనుకోవడంలో తప్పంటే తప్పు కదా, ఆవిడ కూడా అవ్వచ్చు, ఫైట్ చేయొచ్చు, పాయింట్లు పెట్టచ్చు. కాకపోతే ఆ రోజు పాయింట్ వదిలేసి డీవియేషన్ అయితే చేసుకెళ్ళిపోయింది, ఇంకా అది కూడా పక్కన పెడదాం. అయితే ఇక్కడ మళ్ళీ 2 వ్యాలిడ్ పాయింట్లో చెప్పింది, భరణి కెప్టెన్ కాలేదు కనుక ఆయన కోసం నేను ఆర్గ్యుమెంట్ చేయలే, అట్లాగే సుమన్ గౌరవ్తో కలిపి 50-50 కెప్టెన్ అయ్యాడు కనుక ఇప్పుడు సంపూర్ణంగా కెప్టెన్ అవుదాం అనుకుంటాను కనుక ఆయనకు ఆర్గ్యుమెంట్ చేయలేదు అనేది ఓకే. ఇంకొక 2 కూడా ఉన్నారు కదా అప్పుడు, దివ్య, భరణి, సుమన, వీళ్ళతో పాటు డీమోన్ కానీ ఇంకా సంజన, వాళ్ళతో కూడా మరి పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయలేదు కదా, కనీసం ప్రయత్నం అయితే చేయలేదు కదా. సరే అది పక్కన పెడితే తనూజ్ ఇక్కడ చెప్పింది ఏంది, సరే నువ్వు పాయింట్స్ పర్ఫెక్ట్గా పెట్టు, సేఫ్ గేమ్ వద్దు, బ్రేక్ చేయి, ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడం ఏంటి, ఆపోజిట్ వస్తే టార్గెట్ చేసేసి క్రియేటివిటీ ప్రదర్శించేసి ఆ క్రియేటివ్ థాట్స్ పక్కన పెట్టు, లేనిది మాట్లాడకంటే ఇది కరెక్ట్ కాదు. ఈవిడే ఎక్కువ ఇమాజినేషన్, దివ్య గురించి, భరణి గురించి కావచ్చు, ఈవిడ ఎక్కువ ఊహించుకుని ఊహా ప్రపంచంలో పోర్ట్రే చేసింది ఎక్కువ. పైకి ఇంకొకటి ఏంటి, ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ వెనకాల వెళ్ళిపోవడం అంటే మరి ఈవిడ ఏం చేసిందండి,
ఈవిడ కూడా బల్బ్ టాస్క్లో కళ్యాణ్ కోసమే కదా గివప్ ఇచ్చేసింది. ఆయన ఇప్పుడు సంజన కోసం సాక్రిఫైస్ ఆయన చేస్తే అప్పుడు కెప్టెన్సీ గివప్ ఇచ్చేస్తే పైగా అక్కడ బిగ్ బాస్ టాస్క్ నాగార్జున సమక్షంలోనే టాస్క్ పెట్టి నలుగురు త్యాగాలు చేయాలి, 25 మార్కులు వస్తాయని బిగ్ బాస్ బిగ్ బాస్ డైరెక్ట్గా హోస్ట్ ద్వారా గేమ్ ఆడించాడు. మీరు ఇక్కడ ఆప్షన్ ఇస్తారా, సాక్రిఫైస్ చేస్తే ఆవిడ వస్తుంది లేకపోతే పోద్దని డైరెక్ట్గా బిగ్ బాస్ హోస్టే అది చేయించారు. బట్ ఈవిడే కదా ఆ బల్బ్ టాస్క్లో కళ్యాణ్ కోసం ఈవిడే గివప్ ఇచ్చేసింది కదా. అప్పుడే కదా దివ్య చాలా ఫీల్ అయిపోతుంది, ఇదేంటి మనం డీల్ అనుకున్నాం, భరణి నువ్వు నేను మాట్లాడుకుని వచ్చి నాకు చేసావు ఇట్లా చేసావు అని తర్వాత వచ్చి ఆవిడ కాల్ దగ్గర కూర్చొని సారీ చెప్పింది. మరి ఈవిడ కదా అక్కడ ఇంకా టీం అయినా చేస్తే నా ఎమ్మెన్యేలు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది, ఆయన అంతటా ఆయన చేయలే. మరి తనుజ చేసింది తప్పే కదా, మరి ఈవిడ కూడా గివప్ ఇచ్చింది కదా, మరి ఈవిడ కూడా కెప్టెన్స్ అంటే వాల్యూ లేనట్టే కదా. పోనీ అప్పటికేమైనా ఈవిడ కెప్టెన్ అయిపోయింది, అవ్వలేదు కదా, ఆవిడ కూడా పరితపిస్తుంది కదా ప్రతిసారి వస్తానని పోతానని. మరి ఆయన మీద ఈవిడికి ఎందుకు అంత కన్సర్న్, ఎందుకు వదిలేయాలి? పైగా ఇంకోటి ఏంటి, ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ వెనకాలే వెళ్ళిపోతావంట. మరి ఈవిడ కూడా నాకు ఫస్ట్ నుంచి నువ్వే సపోర్ట్ అని చెప్పి కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి చీర కూడా పెట్టింది, ఎందుకు పెట్టినట్టుగా. మిగతా రీతు అమ్మగారికి ఎందుకు పెట్టలా, ఇమాన్యుల్ అమ్మగారికి ఎందుకు పెట్టలా. పైగా రీతుకు కూడా మనం 4 సార్లు నలుగురు నామినేషన్ చేస్తే ఆవిడని ఎందుకు సేవ్ చేసావు, ఆవిడని వెనకాలే తిరుగుతుందనే కదా. మరి ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకి, ఎవరు ఇంపార్టెన్స్ వాళ్ళకి, ఎవరు బాండ్స్ వాళ్ళకి ఉంటాయి కదా. అదైతే అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్ కాదు కదా. పైగా ఇప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్తావు అనేటప్పుడు కూడా ఓకే నీకోసం నేను వెళ్తాలో డేంజర్ జోన్ చాలా కాన్ఫిడెంట్గా డేంజర్లోకి పోతే అప్పుడు అందరూ తిట్టారు కళ్యాణ్ సేఫ్ జోన్లో కంటే. అప్పుడు ఆయన ఉండే సిచ్యువేషన్లో ఈ వారం అవుట్ అయితే ఫసక్ అయిపోతారని భయంలో ఉండేవాడు. దమ్ము సిరీస్ ఆ వారమే కదా అవుట్ అయిపోయి బయటకు వచ్చేసింది ఆ డేంజర్ జోన్ దెబ్బకనే. ఆవిడికి తెలుసు ఆ వాల్యూ ఎంత బాధపడింది, ఇప్పటికీ ఎంత బాధపడుతుందో. బట్ ఈవిడ మరి అవన్నీ సాక్రిఫైస్ చేయొచ్చా, అప్పుడు వాల్యూ లేనట్టుగా. పోనీ ఇంకేంటి కెప్టెన్సీ ఇమ్యూనిటీ, బట్ అది డైరెక్ట్గా అవుటే, ఫైర్ స్ట్రామ్ వస్తుంది, తాట తీసేస్తారు, జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుని అంత చెప్పినప్పుడు చేసింది కదా. అంటే ఇక్కడ ఇమాన్యుల్ విషయంలో ఆవిడ డిఫెండ్ కావాలని ఆ పాయింట్లు అయితే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మరి మీకేమనిపించింది కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే సుమన్ వచ్చి తనుజకి నీ వల్ల కెప్టెన్ పోయింది, ఎక్కే అన్నావు, నువ్వు ఎక్కమండంత ఎక్కేసానంటే నువ్వు సరి చూసుకుంటే చూసుకున్నావు, అయింది తప్పు ఉంది, ఆయన కూడా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సంచాలకురాలుగా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, భరణే మీరు చూసుకోవాలి కదా, చెప్పాలి కదా అని తర్వాత ఫీల్ అయ్యాడు. కానీ ఆయన కూడా చూసుకోవాలి ఫస్ట్. ఇది ఎట్లా ఉందంటే అప్పుడు మనీష్ మర్యాద ఇమాన్యుల్ స్టార్టింగ్ టాస్క్లో నువ్వు చెప్పాలి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అంటే నువ్వు చూసుకోవాలి అన్నట్టుగా. అట్లాగే ఇతడిది తప్పు ఉంది, మొత్తం ఆవిడ మీద నెట్టే ఎక్కర్లా. ఆవిడ చెప్పిందని నువ్వు ఎట్లా గుడ్డికి వెళ్ళిపోతావు, నువ్వు చూసుకోవాలి కదా. ముందే చెప్తే చెక్ చేసుకో. అఫ్కోర్స్ ఆవిడది తప్పు ఉంది కాదన్నట్లు. ఇక్కడ మడతెట్టేసింది, నాలుగు మడతెట్టేసింది. బెడ్రూమ్లో క్లారిటీ ఇస్తే ఓకే అర్థమైందన్న, ఇప్పుడు వేరే వాళ్ళకి భయపడి కూల్గా నాకు చెబుతావంటే ఆయన అంతకంటే ఇది కదా. సర్లే అప్పుడు ఎందుకు ఎక్కడొచ్చి ఏదో నామినేషన్కి అసలే పాయింట్ లేక అల్లాడిపోతుంటా కదా, ఈ పాయింట్ ఎందుకు వదిలేస్తున్నాను మాదిరిగా వచ్చి చెప్పుకొంచు ఇక్కడికి అయితే చేశాడు. కానీ ఆయన చెప్పడానికి ఒక పాయింట్ ఉంది, ఎక్కడ మాట్లాడాలో అక్కడ ఆడతానని. సేఫ్ గేమ్ కాదు అంటాడు కానీ సేఫ్ గేమ్ కాదు. ప్రతిసారి సంజన తప్ప ఇంకొకరు కనబడరు, అతను ఓవరాల్గా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. కాకపోతే తనుజ్ ఇక్కడ అనేది కదా మీకు అందట్లేదని, ఎనర్జీ చాలట్లేదని, హైట్ అందట్లేదని చెప్పాను, ఎక్కి సెట్ చేసుకోండి అన్నాను. అది తప్పు. ఎక్కి సెట్ చేసుకొని ఎక్కే అయిపోయింది, ఫినిష్ అయిపోయింది, నువ్వు క్లోజ్ చేస్తావు, నువ్వు టాస్క్ కంప్లీట్ చేస్తావు అని మాదిరిగా చెప్పింది. ఈ విషయంలో ఆవిడకి తప్పే. ఆ తర్వాత ఇద్దరు దెప్పి పొడుచుకోవడం, అల్లప్పుడు ఒకసారి దెప్పి పొడుచుకున్నారు. చాలా రోజుల క్రితం నువ్వు వేడిస్తావు, వారం బట్టలు వస్తే నువ్వు వేడిస్తావు అంటే నువ్వు వేడిస్తావని. ఇప్పుడు కూడా అట్లాగే అంత అయిపోయి షుగర్ కోటింగ్తో ముద్దు మాటలతో ఆవిడంటే ఆ రోజు నీలాగే ఆడవను, నేను మనిషిని మీరు మనుషులు, మళ్ళీ ఇదంతా కామన్గా దెప్పి పొడుపులు అని నిన్ను. అలాగే నెక్స్ట్ వన్ దివ్య. మరి తనుజకి సేమ్ ఆ గొడవలో నేను నీకు నువ్వు నాకు అనుకున్నావు, అసలు వీళ్ళది ఏదో రచ్చ అవుతుంది అంటే పంచాయతీ క్లియర్ చేసుకున్నావు, సగం మంచి పని చేస్తారు, వీళ్ళు సైలెంట్ అయిపోవడంతో వాళ్ళు వైలెంట్ అయిపోవడంతో ఈ వారం నామినేషన్లు కొద్దిగా ఆసక్తికరంగా సాగాయి. లేదు వీళ్ళు సైలెంట్ అయిపోయి వాళ్ళు ఇటు ఆల్రెడీ సైలెంట్గా ఉండి ఇంకా అసలు తుస్సు అనిపోతాయేమో అనుకున్నాం కానీ రచ్చ రంబోలు అయిపోయాయి. సరే ఇద్దరమో అనుకున్నాం కాబట్టి ఇద్దరము నువ్వు ఉండే మాట నాకు నచ్చలు, ఒక మనిషికి ఇష్టం లేకుండా వెంట పడుతున్నావు అనేది తీసుకోలేకపోతుంది, అది వ్యాలిడ్ పాయింటే. అలాగే నాకు క్యారీ చేయలేదు, కంటిన్యూ చేయలేదు, ఎండ చేయాలని ఉంది, సో మైండ్ ఫ్రీ అయిపోయిన కంటే తనుజ కూడా ఓకే, ఆవిడ కూడా ఇంకా సింగిల్ వర్డ్ కూడా చెప్పాలి ఓకే క్యారీ అని అనేసింది. ఇంకా అట్లాగే డీమోన్ వచ్చి ఎంఐఎన్ఎల్కి ఏం చెబుతాడు, ఆ బ్లూ టాస్క్ మానిస్టర్ టాస్క్ అది ఒక పిచ్చి టాస్క్, అందులో మళ్ళీ డీల్స్ ఏంటంటే ఇప్పుడు పైగా ఎంఐఎన్ఎల్కి నామినేషన్ చేస్తే చాలా ఇష్టం అని ఏడుస్తాడు ఏంటి, ఆయన ఏమైనా దేశ బహిష్కరణ చేస్తున్నాడా, లేకపోతే ఇంకా పెద్ద శిక్ష ఏమైనా వేసేస్తాడా, లేకపోతే జీవితంలో నువ్వు నేను మరి కలవమన్నా నువ్వు ఇక్కడ అమెరికా వెళ్ళిపోతావు, లేకపోతే నేను ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను, అంతరిక్షంలోకి వెళ్ళిపోతావు, అంత అవసరమా మరిన్నో. సరిపోయి ఆయన సెన్సిటివ్ అనుకుందాం, ఏడ్చాడు అనుకుందాం. పోయిగా ఎప్పుడో 4వ వారం నీకు కళ్యాణ్కి పవర్ ఇచ్చినప్పుడు నాకు కంటెండర్గా సెలెక్ట్ చేయమని అడిగా, ఆల్రెడీ అయ్యావని చెప్పు, ఛాన్స్ ఇవ్వలేదంటే మరి ఇన్ని రోజులు నామినేషన్ పాయింటే దొరకలేదా, మరి ఇతను కూడా సేఫ్ గేమ్ ఆడినట్టే కదా, ఏమైంది నాకు ఎవరు నామినేషన్ చేస్తారా అని ఎదురు చూస్తుండవు. మరి 4వ వారం అయితే 12వ వారంకి వచ్చింది ఆ పాయింట్,
మధ్యలో దొరకలేదే ఎంఎన్ఏలు చేయడానికి. ఆయన స్ట్రాంగ్ ఉంది, ఆయన అంతా బాగుందని చెప్పి నువ్వు సేఫ్గా ఆడుకుంటూ ఇప్పుడు తెస్తాడు ఆ పాయింట్. ఇది అంత వ్యాలిడ్ కాదు అనిపించింది. సరే అదొకటి. రెబల్ టాస్క్లో నాకు ఫోన్ కాల్ రాలేదు, నా పేరు తెచ్చామంటే అక్కడ అందరూ గేమ్ ఆడారు స్ట్రాంగ్ ప్లేయర్స్ని తప్పించేద్దామని. అది ఓకే కరెక్టే. అందరూ కూడా రెబల్ టాస్క్లో బిగ్ బాస్ డైరెక్ట్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు కనుక తప్పించేయండి స్ట్రాంగ్ ప్లేయర్స్ అనేటప్పుడు వాళ్ళకు అవకాశంగా తీసుకొని అయితే తప్పించారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే నా పేరు అంటే ఆ రోజు అందరూ తప్పిస్తారు, గౌరవ్కి దెబ్బ కొట్టేస్తారు, అతనికి దెబ్బ కొట్టేస్తారు, అది వ్యాలిడ్ పాయింటే. అట్లాగే గత వారం అక్కడ ఎమ్మెల్యేలు కాదు అందరూ లేపేస్తారు స్ట్రాంగ్ ప్లేయర్, అతను ఆ విషయంలో అప్పుడు అందరితో ఫైట్ చేయొచ్చు, అవకాశాలు వదులుకోండి ఆయన. అట్లాగే గత వారం బ్లూ రెడ్ టాస్క్లో నీకు నేను సపోర్టు నాకు నువ్వు సపోర్ట్ అని చెప్పి చేయలేదంటే ఇది డీల్ మాట్లాడుకున్నట్టే కదా, పక్కగా డీలే కదా. పైగా డీమోన్ ఏమంటాడు, బర్నీకి దివ్యకి ఓట్లు మార్చావు, నువ్వు స్ట్రాంగ్ పాయింట్లు పెట్టలేదు, నీకోసం వాడలేదు అంటే ఫస్ట్ దివ్య నన్ను ఫస్ట్ రౌండ్లో తీకని ఆవిడకు అడగడం వల్ల పైగా వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ రెడ్ టీంలో వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీ టీంలో మీరు బ్లూ టీంలో ఎట్లాగైతే మీరు అంతా కలిపి రీతు చౌదరికి ఫస్ట్ నుంచి సుమన్ శెట్టి నువ్వు అంత ప్రయారిటీ సపోర్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ టీంలో వాళ్ళ ఆప్షన్స్ ప్రయారిటీస్ ఉంటాయి. వాళ్ళ టీం కోసం వాళ్ళు ఫస్ట్ ఆడతారు. కానీ ఇప్పుడు మీ టీంలో ఫైనల్గా సుమను రీతు ఉండబట్టే కదా లాస్ట్ వరకు కెప్టెన్ కంటైనర్లో వాళ్ళే తలపడి వాళ్ళే కెప్టెన్ అయ్యారు. అట్లాగే వాళ్ళ టీంలో ఫస్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ వాళ్ళ ఇంటర్నల్ డీల్ అది. కానీ ఇతడు వాళ్ళతోనే డీల్ మాట్లాడుకున్నాడంటే మనది ఏంటి కళ్యాణ్ అడిగినట్టుగా అది ఎట్లా డీలే కదా, డీల్ మాట్లాడుకుని మళ్ళీ ఇక్కడ అంటే అతనికి క్లారిటీ లేదు. ఫస్ట్ తన కోసం తను ఆడలా. ఇప్పుడు ఎమ్మెల్యేలు అనేది కరెక్టే, అసలు నువ్వు వదలొద్దురా బాబు, నీ కోసం నువ్వు ఉంటే నేను సపోర్ట్ చేసేదానికి 7 వారాల తర్వాత నీకు ఛాన్స్ వచ్చింది, నువ్వు వదలొద్దని చెప్పానంటే అది వ్యాలిడ్ పాయింటే కదా. మరి 7 వారాలు నాకు చేయలేదు సపోర్ట్ ఎవరో తప్పించారు అంటే ఎంత గట్టి పట్టుబట్టాలి ఇక్కడ, ఉడుము పట్టుబట్టాలి కదా. ఆయన ముందా నాకు వచ్చింది కాబట్టి నాకు రీతు తప్పితే నాకైనట్టు చూశాడు తప్ప ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చుకోలే. ఇప్పుడు ఆయన అందుకే ఎమ్మెల్యేలు చెప్పాడు, బర్నే అని నాకు రిక్వెస్ట్ చేశాడు, దివ్య కూడా రిక్వెస్ట్ చేసింది. సో ఫస్ట్ నేను మా టీం ప్రకారం ఓట్లు వేసాను, నాకు నేను కాపాడుకోలేదానికి ప్రొటెక్ట్ చేసుకో ఆయన మ్యాక్సిమం ట్రై చేశాడు. ఆయన టీం కోసం ఆడతారు కదా. సో ఆయన సపోర్ట్ చేస్తానని ఆయన అంటూ ఉంటే కదా, ఆయన కోసం ఆయన నిలబడితే కదా. ఇప్పుడు కళ్యాణ్ బతిమలాడే గేమ్ ఆడుద్దామంటే ట్రై చేసినా కళ్యాణ్ కూడా వెళ్ళాలి, ఆయన టీం కోసం ఆయన వెళ్ళాడు. బట్ ఇతనే కదా అటు టీం కోసం కాకుండా కేవలం రీతు కోసం ఆడింది ఈయనే. ఇక్కడే ఆ కళ్యాణ్ మరి బ్లూ టీం కోసం ఆడతాను ఎందుకు చెప్పావు, అలాంటప్పుడు రెడ్ టీంతో ఎందుకు డీల్ కుదుర్చుకున్నావు, బ్లూ టీంలో ఉండి రెడ్ టీంలో ఉంటే ఇమాన్యుయల్కి ఎట్లా సపోర్ట్, ఇది వ్యాలిడ్ పాయింటే, పర్ఫెక్ట్ పాయింటే. అంటే ఇక్కడ రీతి దూరిపోయింది. బ్లూ టీం కోసం ఆడతా అని నేను కళ్యాణ్ డీమని మాట్లాడుకున్నాను, నేను బ్లూ టీంలో ఉన్నాను కనుక నా తర్వాత ఎమ్మెన్యేలకు సపోర్ట్ చేస్తాను అన్నాడు. నీ తర్వాత ఎవరికైనా బ్లూ టీంలో చేస్తే పద్ధతి అది లేదు. డీల్ మాట్లాడుకుంటే డీల్ గురించి కూడా చెప్పాలి. వీళ్ళు ఫస్ట్ నుంచి అంతే ఇంటర్నల్గా డీల్స్ మాట్లాడుకుంటారు, ఊహించని రీతిలో జలక్కిస్తారు, షాక్ ఇస్తారు. తర్వాత అబ్బాయి మా గేమ్ మేము ఆడాం. ఇప్పుడు కళ్యాణ్ అంత హట్ అయింది కూడా 4th వీక్ లేసిన దెబ్బకే కదా. సో పైగా ఇక్కడ ఈవిడ దూరాల్సిన అవసరం ఏంటి, అది డీమోన్ నామినేషన్ ఎమ్మెన్యేలకు చెప్పాడు, అక్కడ కళ్యాణ్ దూరడమే రాంగ్. ఫస్ట్ కళ్యాణ్ నీది నామినేషన్ కాదు, నీది పాయింట్ కాదు, నువ్వు కామ్గా కూర్చొని కెప్టెన్గా ఈవిడ చెప్పలే. ఆయనకంటే ఎక్కువ నోరు వేసుకుని మీదకి వచ్చేసి డీమోన్ తరపున ఈవిడ వకాలతో పుచ్చుకోవడం ఏంటి, ఈవిడ ఎందుకు దూరాలి. స్టాండ్ తీసుకోలేదు అంటున్నారు. తనుజ స్టాండ్ తీసుకున్నాడు, అందరూ ఓట్లు వేస్తే పోయింది. కళ్యాణ్ కూడా మాన్స్టర్లకు ఓట్లు వేస్తే వెళ్ళాడో లేదో, వెళ్తాడు. టాస్క్ ప్రాసెస్ అది ప్రాసెస్ ప్రకారం. ఇప్పుడు సంజనాకి ఇష్టం లేదు, నవ్వుతూ వెళ్ళిందా, ఏడ్చుకుంటూ మొర్రకిరేం అనుకుంటూ వెళ్ళింది కదా. దివ్యాకి ఇష్టం లేదు, అరుచుకుంటూ ఫీల్ అవుతూ వెళ్ళింది కదా. ఎమ్మెన్యేలకు లేదు, కళ్యాణ్కి లేదు. డీమోన్ అక్కడే కులాసగా వెళ్ళిపోయాడు. అప్పటికి సుమన పంపండి అని సరే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన కోసం ప్రయారిటీ ఇవ్వకుండా మరి ఆయన స్టాండ్ తీసుకున్నప్పుడు వీళ్ళంటే అసలు ఈవిడ దూరాల్సిన అవసరం ఏంటి, అక్కడ మాట్లాడాల్సింది ఏంటి. అంతసేపు మాట్లాడినా వెళ్ళాడే లేదంటే ఆయన ఫైట్ చేశాడు కదా కళ్యాణ్. అక్కడ అంతసేపు మాట్లాడాడు, ఫైట్ చేశాడు, ఓట్లు పడ్డాయి, తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చింది. ప్రాసెస్ని రెస్పెక్ట్ చేస్తూ వెళ్ళాడు, ఆయన ఉండిపోలే. బట్ అతను ఫైటే చేయలేదు కదా, అంతసేపు మాట్లాడలేదు కూడా లేదు కదా డీమోను. మరి అది కదా పాయింట్. పైగా కావాలని స్టాండ్ తీసుకోలేదని వాళ్ళు స్టాంప్ వేస్తున్నారు ముద్రాసి. ఇతను స్టాండ్ తీసుకున్నాడని చెబుతారు కానీ మనం కళ్ళ ముందే చూసాం కదా. సో ఈవిడ దూరడమే తప్పు. ఇక్కడ కళ్యాణ్ వర్సెస్ రీతు పెద్ద గొడవ అయిపోయి ఇంకా నువ్వెంత మాదిరిగా ఆయన చేయలేదనేసి అది చేసి కళ్యాణ్ అయినట్టుగా అరిచినంత మాత్రం అయిపోదు కదా. రెడ్ టీంతో డీల్ మాట్లాడుకున్నారు, అది చెప్పలేదు. సరే ఆడారు. ఆయన గేమ్ ఎక్కడ ఆడాడు, ఆయన కోసం ఆడాడు. ఆయన అందుకే అరిచాడు, వాడి గేమ్ వాడు ఆడట్లా నా కోసం నేను ఎగ్జాక్ట్గా ఈ బ్లూటో మాన్స్టర్ టాస్క్లో ఆయన అయితే ఒక స్టాండ్ తీసుకున్నాడు. మధ్యలో ఈవిడ దూరిపోయి ఆయన గురించి ఇటు ఫిజికల్ టాస్క్లో ఆడక వాకలుగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటే మరి ఎట్లా. పైగా ఇక్కడ డీమోన్ వచ్చేసి ఆపడానికి వచ్చేసి ఫస్ట్ ఇలా నెట్టాడు, తర్వాత ఏకంగా ఇలా మెడబట్టుకుంటే చేపట్టి నెట్టేస్తూ ఉంటే అక్కడ ఎమ్మాన్యుయల్, సంజన, దివ్య, బర్ణ అందరూ వచ్చి స్టాప్ చేశారు. ఆ లైవ్లో తర్వాత కూడా చాలా పెద్ద డిస్కషన్ అయ్యింది. ఇది క్లియర్గా అక్కడేమో ఆపడానికి వచ్చినాడు కానీ డీమోన్ అది కరెక్ట్ కాదు, ఫిజికల్ అయిపోయాడు. ఇంకా నయ్యం వాళ్ళందరూ ఆపారు కనుక. సో కళ్యాణ్ అదే చెప్తే డీల్ పెట్టుకుని నాకు నచ్చలే.
మా లాస్ట్‌లో అప్పటికి అందరికి అర్థమైంది డీమోన్‌కి ఇది నా నామినేషన్. ఆ ముక్క ఏదో ముందు చెప్పొచ్చు కదా! ఫస్ట్ కళ్యాణ్ వచ్చినప్పుడు కళ్యాణ్ ఇది నా నామినేషను, రీతు ఇది నా నామినేషన్ అంటే చెప్పుంటే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో ఇది నా నామినేషన్ అని చెబుతా ఉన్నాడు. అట్టగా సుమను తనుజ అక్కడ చైర్ కదలకుండా చక్కగా ఇలా కూర్చొని బంతి భోజనాలు కూర్చొని చూస్తుంటారు. అదే బెటర్ అనిపించింది ఓ రకంగా. సరే కొట్టుకొని అనుకుంటూ ఓపెన్ అయిపోయింది, ఇంక మిమ్మల్ని ఎవడు ఆపుతాడు, ఇంకా అవసరమే లేదు, రెచ్చిపోండి అని మాదిరిగా. అలాగే తనుజ వచ్చి సేమ్ దివ్యకి ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. దివ్య కూడా ఫస్ట్ మనకు ప్రోమోలో తనుజ చూపించారు, దివ్యకి ఫస్టే చేసింది. అంతే, నీకు నాకు పంచాయతీ లేదు, మనం బాగున్నాం, కంఫర్టబుల్గా అనిపించింది. మరి 3 వీక్స్ నుంచి డిస్టర్బెన్స్, రీజన్ లేకుండా వేరే మనిషి కోసం మళ్ళీ మరొకరికి ఛాన్స్ ఇవ్వద్దు అంటే అది కరెక్టే, వ్యాలిడ్ పాయింటే చెప్పింది. అట్లా ఇంకోటి ఏంటి, భరణికి ఆయింట్మెంట్ విషయంలో నీకేం నొప్పి, అది వ్యాలిడ్ పాయింటే. దివ్య దూరాల్సిన అవసరమే లేదు, ఆయన రాస్తున్నాడు, ఆవిడ రాయించుకుంది, నొప్పి ఉంది, ఇద్దరు సేమ్ మెడిసిన్ అన్నారంట. పైగా తనుజ పోపు ట్రిగ్గర్ చేస్తూ కరెక్ట్గా చెప్పేసింది, తన తప్పు తెలుసుకుంది. అట్లాగే వాడుకుని వదిలేసామంట అంటే అది కూడా కరెక్టే. ఆవిడ ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఈవిడ బిహేవియర్ పరంగా అనేది కదా. ఒకప్పుడు ఇదే తనుజ స్టార్టింగ్ వీక్లో హరీష్ బిహేవియర్ అంటే చాలా ఫీల్ అయింది, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఒక అమ్మాయి బిహేవియర్ గురించి ఎట్లా మాట్లాడతారని. ఇప్పుడు ఆవిడ కూడా బిహేవియర్ పరంగా ఎందుకు అనేసింది అంటే అంతకుముందు ఆవిడ గేమ్ పరంగా అంటే ఇప్పుడు బిహేవియర్ పరంగా మాట్లాడుతున్న వల్ల ఎనివే ఇంకా అన్ని తూచులు తప్పులు ఒప్పుకొని చాలా ఫీల్ అయ్యారు కనుక ఇద్దరు సారీలు చెప్పుకున్నారు. ఎండ్ కార్డు వేసేస్తాను, రిపీట్ చేసుకోవద్దు అన్నారు కనుక ఇంకా ఈవిడ సారీలు చెప్పేసింది. వాడుకున్నవనే పదానికి దివ్య సారీ చెప్పేసింది, హగ్స్ మరి ఇచ్చుకున్నారు. ఆవిడ బిహేవియర్ పరంగా అనేదానికి ఆవిడ సారీ, ఈవిడ సారీ, మొత్తానికి వీళ్ళ పంచాయతీ అయితే క్లియర్ ప్రస్తుతానికి. ఇక ఈ వారంలో టాస్కులతో మళ్ళీ కొత్త గొడవలు పంచాయతీలు వస్తాయేమో కానీ ఇక్కడికైతే ఒక క్లోజ్. ఇక నెక్స్ట్ వన్ ఎవరండి, రీతు చౌదరికి 2 నామినేషన్లు చేయమంటే ఫస్ట్ కళ్యాణ్కి చెప్పేసి ప్రతిసారి నువ్వు ఆడితే గేమ్ పక్కలోడిది కాదంటే ఆడే గేమ్లో ఫెయిర్ డీల్ ఫెయిర్నెస్ ఉండాలి, అంతే తప్ప 4th వీక్లో మళ్ళీ అక్కడ ఎందుకు తెచ్చింది ఆవిడ. 4th వీక్లో నువ్వు అన్నదానికే తీసేసాము, ఫ్రెండ్షిప్ అని చాలా పోటర్ చేసావు, బెడ్ టాస్క్లో నాకు తీసేసావు. గత వారం ఫస్ట్ బ్లూ టీం కోసం ఆడదామన్నావు, నేను లాస్ట్ వరకు ఉంటాను, నీకు సపోర్ట్ చేయను అనాలి కదా. నువ్వు కూడా గివప్ ఇచ్చినట్టే కదంటే. 4th వీక్లో ఎన్నిసార్లు కవర్ డ్రైవ్లు వేసినా ఆవిడ వెళ్తా కళ్యాణ్ ఇలా కళ్ళుతో సైకిలు, చేతులతో సైకిలు, ప్రతి దశలో వాడుంటే నాకు కష్టం, దమ్ము శ్రీజ వాళ్ళందరూ వాడికే సపోర్ట్ చేయాలి, ఫస్ట్ వాడినే తీసేని ఎన్ని రకాలుగా చెప్పాలి అన్ని రకాలుగా చెప్పి మళ్ళీ దాన్ని కవర్ డ్రైవ్లు వేద్దాం అనుకుంటే అది టాపిక్ తెచ్చిన ప్రతిసారి ఈవిడే బిస్కట్ అయింది, డీమోనే బిస్కట్ అవుతుంది, నో డౌట్. అది మళ్ళీ తేవడం ఏంటి. అట్లాగే బెడ్ టాస్క్లో కూడా అతను ముందే ఓపెన్గా చెప్పాడు తీసి పడేస్తామని. వీళ్ళలాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాదు. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ అంత ఫీల్ అవ్వడానికి కూడా నాకెవరూ సపోర్ట్ చేయరు, ఒక శ్రీజత అరే ఫ్రెండ్ గుండె కోసి పెడతామని బిల్డప్ ఇచ్చింది. అక్కడ నీకోసం మేమున్నాం కదరా, మేము లేనట్టుగా మాట్లాడతాం ఏంటని చెప్పి చేయడంతో అతనికి నిజంగా వెనుపోటు అయిపోయాయి, అందుకే అంత విలువలు ఆడిపోయాడు. పైగా లాస్ట్ ఈ బ్లూ టాస్క్లు ఏంటి ఆయన క్లియర్గా చెప్పాడు, లాస్ట్ 2లో నువ్వు ఉంటే నీకు సపోర్ట్ చేస్తే నేను తప్పుకుంటా అని చెప్పాడు. మరి అది గివప్ ఎట్లా అవుతుంది. అంతకుముందు వాళ్ళ టీంలో ఫస్ట్ తన కోసం తను ఫైట్ చేశాడు, డీమోన్ కంటే నేనే ముందు ఉంటాను, డీమోనే పోవాలన్నాడు, సుమన పోవాలన్నాడు, లాస్ట్కి నువ్వే నేనే అనేటప్పుడు నా సపోర్ట్ ఉంటుందని చెప్పాడు. అది గివప్ ఎట్లా. ఫస్ట్ వరకు అయితే అంటే నీకు సపోర్ట్ చేస్తాననేది లాస్ట్ స్టేజ్లో, అంతకుముందైతే ఆయన ఫైట్ ఆయన చేశాడు కదా. లక్కీగా అది కూడా ఇప్పుడు సుమన్ శెట్టి ప్లేస్లో ఆయన ఒకవేళ ఉన్నట్టు ఆయనే గెలిచేస్తే ఆయన కోసం ఆయన ఆడతాడు తప్ప కావాలని వాంటెడ్లుగా వదిలేడు కదా. సుమన్ శెట్టి కూడా నీకు సపోర్ట్ చేశాడు, బట్ అది అనుకోకుండా టాస్క్ పరంగా ఆయన దురదృష్టం కొద్దీ ఫెయిల్ అయిపోయింది. కానీ ఒకవేళ అదే ప్లేస్లో కళ్యాణ్ ఉంటే ఆయన గెలుచుకునేవాడు. అక్కడ వదిలేసి ఉంటే అలాంటి టాస్క్ అప్పుడు వదిలేసి ఉంటే గివప్ అనొచ్చు. కానీ ఇక్కడ మ్యాక్సిమం ట్రై అయితే చేశాడు కదా. అలాగే కళ్యాణ్ అక్కడ 4th వీక్ నా బెడ్ మీద మీరే వచ్చారు కదా ఎందుకు సారీ చెప్పారు, గిల్ట్ ఫీల్ అయ్యారు. వెనకాల వచ్చి తిరిగి ఏడ్చేసి గోల పెట్టేసి సరే మరి ఏడుపులని తర్వాత మళ్ళీ తనూజ వచ్చి రాయిబారం చేస్తే అది చాలా ఫీల్ అవుతుందిరా ఎదురెదురని ఫ్రెండ్షిప్ అంటే తర్వాత మళ్ళీ ఫ్రీ అయ్యాడు తప్ప వీళ్ళు చేయడం అయితే చేశారు. అప్పుడు మళ్ళీ నీకు సపోర్ట్ చేస్తా నాకు సపోర్ట్ చేస్తే అన్నీ చాలాసేపు దీప పొడుచుకొని నీకు సపోర్ట్ నాకు సపోర్ట్ అనుకుని వాదించుకున్నారు. ఇక తర్వాత ఇంకోటి ఏంటి, రీతు చౌదరి 2nd నామినేషన్ సంజనాకి ఏదో చెప్పాలి కాబట్టి, ఎందుకంటే అక్కడ కళ్యాణ్కి సీక్రెట్ నామినేషన్లో ఒక్క ఓటే పడింది, సంజనాకి ఒక ఓటే పడింది. వాళ్ళిద్దరిని కూడా తెచ్చిస్తే తన డీమోన్ కూడా సేఫ్ జోన్లో ఉండొచ్చు, వీళ్ళు ఎటు రిస్క్లో పడేయచ్చని లేక కావాలని చేసింది అనిపించి తప్ప ఇక్కడ పెద్ద పాయింట్ లేదు. పైగా అంతకుముందు కళ్యాణ్ అంత పెద్ద గొడవ అయింది కాబట్టి చెప్పాలని చెప్పుకొచ్చింది. ఇక్కడ సంజన విషయంలో కూడా ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పటి నుంచి మీకు ఏం కనబడట్లేదంట. పైగా తనూజాకి ఆవిడ చెప్పిన పాయింట్ తెచ్చి అది అసలు సోది రీజన్ కాదా. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయలేదు రెడ్ టీంలో కూడా అంటే వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఒక బాండ్ ఆవిడ ఫీల్ అయ్యింది, అవన్నీ అయ్యింది. బట్ ఇక్కడ ఏంటి, ఇమాన్యుయల్ చేయలేనన్నారు, తనూజ ఓన్లీ కాంపిటేటర్ అంటే అప్పుడు ఫెయిర్గా చెప్పింది ఆవిడ కాంపిటేటర్ అని. నువ్వు కాదు, అది పాయింట్, ఆవిడే కాంపిటేటరా నేను కాదు, నువ్వు కాదనే చెప్పింది ఆవిడ. నువ్వు ఒక్కదానో అమ్మాయిలో నాకు కాంపిటేటర్ అంటే అసలు పాయింటే కాదు. ఏదో సేఫ్ ప్లేలో భాగంగా ఆవిడ ఎటు లాస్ట్ బాటమ్ 2లో ఉంటుంది కనుక ఈ మధ్యన 2-3 సందర్భాల్లో ఈ పాయింట్ తెచ్చి వాడేద్దాం అన్నట్టు వాడిందో అది పాయింట్ కాదు కదా. ఇప్పుడు ఆవిడ ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదు ఆవిడ ఇష్టం అది.
ఇమాన్యుయల్ మీద నాకు అది పర్సనల్ డెసిషన్, నాకు ఇష్టమే లేదు, ఇష్టం లేకుండా ఎట్లా చేస్తాను. పైగా 6వ వారం నుంచి 13వ వారం వరకు పోనీ ఆవిడ ఫైర్ స్టోమ్ నుంచి అనేది కనుక అప్పటి నుంచి ఇప్పటికి తీసుకున్నా, పోనీ డే 1 నుంచి తీసుకున్నా 13వ వారం వరకు వచ్చిందంటే ఊరికే పడుకుంటూ వచ్చేలేదు కదా. ఖచ్చితంగా పాయింట్లు పెట్టబట్టి, టాస్క్ ఆడబట్టి, గేమ్ మొదలు పెట్టబట్టి, ఎంతో కాంట్రిబ్యూషన్ ఇవ్వబట్టే కదా వచ్చింది. అయితే ఈ వారం ఇచ్చినట్టుగా గతంలో ఫస్ట్ ఒక 3-4 వారాలు ఇచ్చినట్టుగా మధ్యలో కంటెంట్ తగ్గింది, అది ఒప్పుకుంటాం. కానీ ఇది కాదు కదా. అది మరి సంజన ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది. వీళ్ళ ట్రాక్ ఏంటి, ఫ్రెండ్షిప్ కాదా, తోటకని ఆవిడ పక్క ప్రిపేర్డ్గా ఉంది కనుక ఇక చెలరేగిపోయారు. నీలా కాదు, నీలా కూడా స్ట్రాటజీలు వాడు, నీలా పెద్ద బూతులు ఆడలేదు అంటే, ఏం బూతులు అంటే పతివ్రత శిరోమణి ఎవరు చెప్పారంటే, సుమన్ శెట్టి గాజులు వేసుకోలేదంటే 100 సార్లు 1000 సార్లు అని చెప్పింది కదా. ఈ గాజులు వేసుకోలేదు అనేది కంటే ఆ టాపిక్ ఈ టాపిక్ అవన్నీ గెలుక్కొని ఇంకా పెద్ద అరుపులు కేకలు రచ్చ అయిపోయింది కదా. నీలా స్ట్రాటజీస్ వాడలేదంటూ డీమోన్తో కూర్చుంటావు, నైట్ నేను కళ్ళు మూసుకొని చూడలేకపోతున్నావంటే అదైతే పెద్ద తప్పేం కాదు కదా. అందులో అంత అనుకున్న మాట ఏమనుంది. డీమోన్తో కూర్చుంటాం నైట్ మేము కళ్ళు మూసుకుంటే ఆవిడే ఎక్కువ రియాక్షన్ అయిపోయి అంత ఎక్కువ అయిపోయి అలవడి చేసి కళ్ళు మూసుకొని అంత ఏం చేశాను బిగ్ బాస్. ప్రతి ఒక్కరు చెబుతూ ఉన్నారు కదా, బ్యాడ్ అవుతుంది, ట్రాక్ బాగాలేదు, మాధురి కలిపి ఇంకా మాధురి ఇంకా ఎక్కువ మాట్లాడింది కదా. అప్పుడు ఈ కంపేర్ చేసుకుంటే 24 అవర్స్ మీరు రచ్చ అసలు చూడలేకపోతాం, లవర్స్ పార్క్ ఏది భరించలేకపోతాం, అసలు కంపరం లాగా ఉంది, ఇరిటేటింగ్ ఉందని వచ్చిన ఒకరు బాబు బ్యాడ్ అయిపోయింది రమ్య కావచ్చు, మాధురి కావచ్చు, ఫైర్ స్టోమ్లో వచ్చిన అమ్మాయి ఎవరు ఆయాష కావచ్చు, ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫైనల్కి వెళ్ళిపోవచ్చని కావచ్చు, వాళ్ళ అమ్మగారి ఆడియో మెసేజ్ కావచ్చు, మొన్న వచ్చినప్పుడు కావచ్చు, హోస్ట్ కావచ్చు, ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అప్పుడే అడగొచ్చు కదా. మీరు చూడాలనేంత మేము ఏం చేస్తున్నాం, కళ్ళు మూసుకున్నా అంత ఏం చేస్తున్నాం, మేము ఎట్లాగే ఉంటాం చెప్పొచ్చు కదా. ఇక్కడ ఇమాన్యుయల్ అనవసరంగా ఎక్కువ చేసేయడం అనిపించింది నాకు. తను ఆడపిల్ల అలా అనకూడదంటే వాళ్ళ అమ్మగారు నీకు అప్పచెప్పి పంపించారు అన్నారు కదా, అప్పుడు చెప్పొచ్చు కదా, మీ అమ్మగారు నాకు అప్పచెప్పి పంపించారమ్మా, నువ్వు ఇది నచ్చలేదని. కాకపోతే సెటైరికల్గా ఫన్ మోడ్లో చెప్పాడు. కానీ సంజన కూడా ఇప్పుడు కనిపించానా, ఇలా చెబితే కనిపించానా, గేమ్ ఆడేనా, నన్ను గెలికితే ఇలాగ ఉంటుంది, మనలో కూడా రాయిపోయింది మాదిరిగా అంటే అక్కడ కూడా ఇలా చేతిలో చేయి పెట్టుకుని ఎట్లా చూపిస్తుంది తప్ప, నా బాయ్ ఫ్రెండ్ ఇలా చేతులు పెట్టుకుంటే నీకేంటి ప్రాబ్లం అంటే అదే నాకు ప్రాబ్లం, అట్లా నాకు నచ్చట్లే, నాకు నచ్చలేదనే చెబుతారు. ఇప్పుడు తనుజు కూడా పక్కన కూర్చుంటే తప్పు ఏంటో అడుగంటే అంతే కదా, కూర్చుంటే తప్పు కాదు. ఆవిడ చెప్పిన దానికి ఈవిడ ఎక్కువ రియాక్ట్ అయిపోయిందేమో అనిపించింది అక్కడ. డీమోన్ అందరూ తప్పేంటక్క సంజన మళ్ళీ వాడుకుంది. ఇక్కడ సింపతి గేమ్లు వాడుకో ఏడిచేసి ఆడవాడి చేసేక్కర్లా, నీ సింపతి అక్కర్లా, పక్కన కూర్చుంటే నాకు ఇబ్బంది ఉంది, నాకు నచ్చలేదు, ఓపెన్గా చెప్పింది ఆవిడికి నచ్చలేదంట. పైగా ఫ్యామిలీని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదంటే ఫ్యామిలీ వీక్ చూసా, నాకు టార్గెట్ రీచ్ అయిపోయింది, ఉన్నట్టు చెబుతా, నాకు అనిపించింది చెప్తాను, నువ్వు రాలేదు నేను ఆడలేదు అన్నావు కదా, ఇప్పుడు వచ్చాను కదా, కంబ్యాక్ ఇచ్చే కదా, ఈ సింపతి సీన్ వద్దు, నేను చెప్పాల్సింది చెబుతా, క్లియర్గా చెప్పేసింది. పైగా రీతి ఏమంటది, ఎలా ఉంటారో అలా ఉండడానికి మనిషి హౌస్లోకి వచ్చారు కానీ వారానికి ఒకలా ఉండకూడదు అంటే, ఓకే నీకు నచ్చినట్టు నువ్వు ఉన్నంత మాత్రాన అక్కడ హౌస్ మేట్స్ అందరికీ నచ్చాలని లేదు, ఆడియన్స్కి అందరికీ నచ్చాలని లేదు. సో నువ్వు నచ్చినట్టుగా నువ్వు ఉండప్పుడు కూడా ప్రతి వారం ఒకేలాగా ఉన్నా సరే అది నచ్చింది అనుకో, నువ్వు తోపే, నచ్చలేదంటే మార్చుకో ఉంటారు చాలామంది. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఫీడ్బ్యాక్ కోసం ఎందుకు అర్రులు చేసి చూస్తారు. అరే పొరపాట్లు మిస్టేక్స్ జరుగుతున్నాయి, ఆడియన్స్కి నచ్చాలి, మనం ఇక్కడికి వచ్చింది ఫైనల్ టార్గెట్ ఏంటి, ఆడియన్స్కి నచ్చేలా ఉండడానికి. ఆ నచ్చే విధానంలో పొరపాట్లు జరిగితే ఏవైనా మార్చుకోవాల్సి ఉంటే చెబితే మార్చుకుంటారు, అంతే తప్పే మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఎలాగా ఉంటానంటే ఇలాంటి ఫీడ్బ్యాక్ వినాల్సి ఉంటుంది. పైగా ఇది ఒక బిగ్ బాస్ అనేది ఒక అద్దంలో రిఫ్లెక్షన్, మనం ఏం చూస్తే అదే కనిపిస్తుంది కదా, మీరు ఏం చేస్తే అదే అద్దంలో కనిపిస్తుంది అక్కడ. ఇంతకంటే అర్థం ఏముంటుంది. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా నేను ఎట్లాగే ఉంటాను, వారానికి ఒకలా ఉండనంటే వీళ్ళందరూ ఎప్పుడో బారిపోవాలి, బయటికి దోసేస్తారు. అలాగైతే ఆ మార్చుకోబట్టే మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా సారీలు చెప్పుకొని అట్లా ఇట్లా చేసుకుని ఉంటారు ఇంకా. కానీ ఆవిడ ఉండే విధానం నచ్చట్లేదని చెప్పినా వినకుండా, వినిపించుకోకుండా, పట్టించుకోకుండా ఇక్కడ ఎమ్మెల్యే కొద్దిగా అయితే చేసాడు అనిపించింది. ఎందుకంటే ఆయనకు వాళ్ళ అమ్మగారు అప్పచెప్పినప్పుడు ఆయనే ఏమన్నాడు, అరే వదిలేస్తామని సంగతి ఉందంటే అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడే ఏదో కామెడీగా అన్నాడు, ఈ క్రీములు పోస్తావా, మీ అమ్మగారికి ఎప్పుడైనా పూసావా, ఆంటీ రాని నీ సంగతి ఒరే ఇటు బ్యాడ్ చేసినట్టు వెళ్ళిపో అన్నాడు. అట్లాగే మన ఫోన్ మాట్లాడినంతసేపు లేవు అన్నాడు, నీకు దెబ్బలు పడతాయి అన్నాడు. ఇట్లా చాలా ఫన్ మోడ్లో చెప్పాడు. తనూజాకి అనిపించింది, తనూజ కూడా నామినేషన్ అదే కదా పాయింట్ చెప్పింది. తనూజ కూడా వీళ్ళ గోలే పడట్లా, హార్మోనే దెబ్బతింటుంది. ఆఫ్కోర్స్ రీతి మీద కాకుండా ఇండైరెక్ట్గా చెప్పింది డీమోన్ మీద. హౌస్ అందరూ కూడా హార్మోన్ దెబ్బతింటుంది. సుమన్ శెట్టి కూడా చెప్పాల్సి వస్తే వీళ్ళ వల్ల కదా హౌస్ హార్మోన్ అని దెబ్బతింటుంది. ఈ పాయింట్లు వాళ్ళందరూ ఇంకా చెప్పలేక సన్నాయి నొక్కులెక్కుతుంటే ఈవిడ ఇంకెవరో మనల్లో కూడా రాయిపోయేదే. నేను తగ్గేది రెబల్ స్టార్. ఎన్నాళ్ళు మీరు చూసిన సంజన కాదు, ఇప్పుడు మళ్ళీ అసలు సంజన చూస్తానంటుగా ఆవిడ అసలు కాంప్రమైజ్ అయ్యేది లేదు, నేను అనేది తప్పే లేదన్నట్టుగా వాదించుకుంది, ఆర్గ్యుమెంట్ గట్టిగానే చేసుకుంది తప్ప ఎపిసోడ్లో మనకు చూసిన దాని ప్రకారం వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అయ్యారేమో. మరి ఇంకా మనం చూసిన దాని ప్రకారం అయితే ఆవిడ తప్పు మాట అనలేదు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి.